ఒక మనిషి గుండె ఆగిపోయింది. మానిటర్ పై సిగ్నల్స్ రావడం స్టాప్ అయ్యాయి. అక్కడే నిలబడ్డ డాక్టర్లు పూర్తిగా మౌనంగా ఉండిపోయారు. ఆ క్షణంలో సమయం కూడా నెమ్మదిగా నడిచినట్టే అనిపించింది. ప్రతి క్షణం జీవితం నుంచి దూరమవుతూ. కొన్ని నిమిషాల తర్వాత డాక్టర్లు ఒక మాట చెప్పారు, హీ ఈజ్ డెడ్ అని. అందరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు. ఆ తర్వాత 1 నిమిషం కాదు, 5 నిమిషాలు కాదు, పూర్తిగా 45 నిమిషాలు గడిచిపోయాయి. హార్ట్ బీట్ లేదు, శ్వాస లేదు, జీవన లక్షణాలు ఏవీ లేవు. అయితే అకస్మాత్తుగా ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. బీప్ బీప్ అని మానిటర్ మళ్ళీ మొదలవుతుంది. డాక్టర్లు ఇది నమ్మలేకపోయారు. ఇది మెడికల్గా అసాధ్యం అని చెప్పుకుంటూ మళ్ళీ పరీక్షలు మొదలుపెట్టారు. ఆ మనిషిలో మళ్ళీ శ్వాస మొదలైంది. కళ్ళు తెరిచాడు. 45 నిమిషాల తర్వాత జీవితం తిరిగి వచ్చింది. ఇది అద్భుతమా, దేవుని కృపనా, లేక మనిషి శరీరంలో ఉన్న ఇంకా కనిపెట్టని రహస్య శక్తియా? సైన్స్ ఇప్పటి వరకు ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం చెప్పలేకపోతుంది. మరణం నిజంగా అంతిమమా, లేదా అది ఒక సరిహద్దు మాత్రమేనా? 45 నిమిషాలు చనిపోయి మళ్ళీ బ్రతికిన ఇతని కథ మన జీవితం ఎంత విలువైనదో గుర్తు చేస్తుంది. గ్లోబల్ చర్చ్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం.